క్యాపిటల్ గెయిన్స్ నుండి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ వరకు యూనియన్ బడ్జెట్ లో 10 బిగ్ ట్యాక్స్ రిలేటెడ్ చేంజెస్ ఉన్నాయి. హియర్ ఆర్ ద డీటెయిల్స్. ఫస్ట్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్సెస్ గురించి మాట్లాడుకుందాం. క్యాపిటల్ అసెట్స్ లైక్ హౌసెస్, స్టాక్స్, బాండ్స్ మొదలైన వాటిపై వచ్చే క్యాపిటల్ గెయిన్స్ అన్నమాట. ఫ్రమ్ నౌ ఆన్ మీరు సర్టెన్ అసెట్స్ కోసం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పై 20% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అంతకు ముందు ఇది 15% ఉండేది. అలానే ఫ్రమ్ నౌ ఆన్ ఫినాన్షియల్ అండ్ నాన్ ఫినాన్షియల్ అసెట్స్ పై ఉన్న లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 12.5% కి ఇంక్రీజ్ అయ్యింది. ఇది అంతకు ముందు 10% ఉండేది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కి సంబంధించిన మరో చేంజ్ ఇప్పుడు గెయిన్స్ అప్ టు ₹1.25 lakh ఆర్ ట్యాక్స్ ఫ్రీ. కానీ ఎర్లియర్ గా ఇది ₹1 lakh ఉండేది. మీరు ఎఫ్ఎన్ఓ ట్రేడర్ అయితే ఈ ఇంపార్టెంట్ న్యూస్ మీకోసమే. ఎందుకంటే ఇప్పుడు మీరు హైయెస్ట్ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఎస్టీటీ పే చేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీస్ ఎఫ్ఎన్ఓ పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఫ్యూచర్స్ కి అయితే 0.02% అండ్ ఆప్షన్స్ కి 0.1% ఇంక్రీజ్ అయింది. ఆల్సో ఇప్పుడు షేర్ బైబ్యాక్స్ ద్వారా వచ్చే ఇన్కమ్ పై కూడా ట్యాక్స్ పడుతుంది. ఎర్లియర్ దిస్ వాస్ ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు కార్పొరేట్స్. గవర్నమెంట్ ఆల్ క్లాసెస్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కి ఏంజల్ ట్యాక్స్ ని రద్దు చేసింది. ఏంజల్ ట్యాక్స్ అనేది కంపెనీ ఫేర్ ట్యాక్స్ వాల్యూ కంటే ఎక్కువగా ఉన్న స్టార్టప్స్ తో వచ్చే ఫండ్స్ పైన గవర్నమెంట్ ఇంపోజ్ చేసే ట్యాక్స్ అన్నమాట. బేసిక్లీ ఇది ఎక్స్టర్నల్ ఇన్వెస్టర్స్ నుండి స్టార్టప్స్ రిసీవ్ చేసుకునే ఇన్వెస్ట్మెంట్స్ పై పడే ట్యాక్స్, విచ్ వాస్ ఎ హెఫ్టీ 30%. ఈ బడ్జెట్ లో ఫారిన్ కంపెనీస్ కి ఒక గుడ్ న్యూస్ ఉంది. ఫారిన్ కంపెనీస్ పై ట్యాక్స్ రేట్ ను 40% నుండి 35% కి తగ్గిస్తున్నట్టు ఫినాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేశారు. దీని వల్ల ఫారిన్ ఓన్ ఫారిన్ కంట్రోల్ కంపెనీస్ ఆర్ ఎఫ్ఓసిసి కి బెనిఫిట్ అవుతుంది. ట్యాక్స్ రెజిమ్ కి రిలేటెడ్ గా యూనియన్ బడ్జెట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ చేసింది. మీరు ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ని చూస్ చేసుకున్నట్టయితే ఈ బడ్జెట్ లో పెద్ద రిలీఫ్ ఏం లేదు. అయితే న్యూ ట్యాక్స్ రెజిమ్ కి 2 బిగ్ న్యూస్ ఉన్నాయి. ఫస్ట్లీ, కొత్త ట్యాక్స్ రెజిమ్ లో స్టాండర్డ్ డిడక్షన్ ₹75,000 కి ఇంక్రీజ్ అయింది. ఎర్లియర్ గా ₹50,000 ఉండేది. స్టాండర్డ్ డిడక్షన్ అనేది ట్యాక్స్ అప్లై అయ్యే ముందు మీ ఇన్కమ్ నుండి డిడక్ట్ అయ్యే అమౌంట్ అండ్ దెన్ రిమైనింగ్ ఇన్కమ్ పైన ట్యాక్స్ పడుతుంది. సెకండ్లీ, న్యూ ట్యాక్స్ రెజిమ్ లో స్లాబ్స్ కూడా రివైజ్ చేశారు. స్లాబ్స్ మాత్రమే ట్యాక్స్ రేట్స్ కాదు. న్యూ ట్యాక్స్ రెజిమ్ లో అప్ టు ₹3 lakh ఇన్కమ్ కి ట్యాక్స్ పడదు. ₹3 to 7 lakh ఇన్కమ్ కి 5%, ₹7 to 10 lakhs కి 10%, ₹10 to 12 lakh కి 15%, ₹12 to 15 కి అది 20% అండ్ 15 lakh ఇన్కమ్ పై 30% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. బడ్జెట్ కి ముందు న్యూ ట్యాక్స్ లోని స్లాబ్స్ ని మీరు స్క్రీన్ లో చూడొచ్చు. సో ఈజీగా డిఫరెన్స్ ని అర్థం చేసుకోవచ్చు. ట్యాక్స్ రిలేటెడ్ అనౌన్స్మెంట్స్ పై మీరు ఏమనుకుంటున్నారో కమెంట్స్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.